అల్లారెడ్డి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. బీఆర్ఎస్ హయాంలో 46,000 చెరువులు కలకల్లాడుతుండేవని ఆయన అన్నారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రాష్ట్రం కరువు కాటకాలతో అల్లాడిపోతున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో పంటలు ఎండిపోయి సాగునీరు లేక నరకం చూస్తున్నారని ఆయన అన్నారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరంలో 3 పిల్లర్లు కుంగితే రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. దేవతలపై ఓట్లు వేయడం మానేసి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చండి అంటూ కూడా హితవు పలికారు. రైతులను 4 నెలలు అయింది నరలోకం చూపిస్తున్నారు, వాళ్ళు నరకం చూపిస్తున్నారు. వాళ్ళు రైతులకైతే నరకం చూపిస్తున్నారు. కాంగ్రెస్ వచ్చిన రోజుగా కరువు అయిపోయింది, నీళ్లు లేవు. మా కేసీఆర్ ఇది ఇప్పుడే ఉంటే, మా కేసీఆర్ గిట్ట ఇప్పుడు సీఎం ఉంటే 46,000 చెరువులు కలకలలాడుతుండే, 24 గంటల కరెంట్ ఉంటుండే. వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి వాళ్ళకి పరిపాలన తెలుస్తలేదు, వాళ్ళకి ఎట్లా ఏం చేయాలో అడ్మినిస్ట్రేషన్ తెలుస్తలేదు, వాళ్ళకు రైతులకు ఎట్లా నీళ్ళు ఇవ్వాలో తెలుస్తలేదు, ఎట్లా కరెంట్ ఇవ్వాలో తెలుస్తలేదు, ఎప్పుడు రైతు బంద్ చేయాలో తెలుస్తలేదు, వాళ్ళకు కాలాలు తెలుస్తలేవు, పంటలు తెలుస్తలేవు, పంటలు కొనుగోలు కూడా తెలుస్తలేదు. వాళ్ళకు చెప్పిన మాటలు పెద్ద పెద్ద మాటలు చెప్పి మాట మీద లేదు. ఏమన్నంటే ఒట్లు సత్యాలు తింటున్నారు, ఒట్లు తింటా ఉన్నారు, మా కేసీఆర్ను తింటా ఉన్నారు. ఇదే పద్ధతి. ఇట్లా ఎప్పుడు చూడలే మేము. ఏ రాష్ట్రంలో ఏ సీఎం కూడా చేయని పని అంతా కూడా ఇక్కడ అంత దౌర్జన్యం చేస్తున్నారు. ఈడ కూడా రైతులను 4